డబుల్ బెడ్రూము అని మస్తుగానే చెప్పిర్రు. ఏడవాయ సర్కారు ఏడ కడుతున్నదయ్యా, ఈడ్చిపెట్టినట్టున్నది, మళ్ళా ఎలక్షన్ల ముంగటేసుకునేటట్టున్నది అని అంటున్నారు కదా ప్రతిపక్షాలు. అబ్బో, వాళ్ళని వీళ్ళని పట్టించుకోకుండా సర్కార్ పని సర్కారు చేసుకుంటా పోతాంది. హైదరాబాద్ లో కొన్ని దిక్కులయ్యాల సర్కార్ కట్టబోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పునాది పూజ చేసిండ్రు. అగో ముందుగాల బీజేపీ లక్ష్మణ ఇలాకా బంజారాల తండాల హోంమంత్రి నాయని నరసన్నం తీసుకొని కేటీఆర్ సార్ వచ్చిండు. అగో పెద్దోనివి నువ్వే, ముందుగాల బొట్టు పెట్టుకోవే నరసన్న అంటే నువ్వే పెట్టుకోని ముంగడికి పిలిచిండ్రు. అటెంక అయ్యగారు చెప్పిన తీరు పూజలు చేసిండ్రు పునాది లోపలికి దిగి. అన్నట్టు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఉత్త పేదోళ్ళ ఇండ్లు అనుకునేరు, ఏకంగా కార్లు పార్కింగ్ పెట్టుకునేటట్టు కడుతున్నారట కొత్త బంగ్లాలు. మీకు లేకపోవచ్చు కానీ మీ పిల్లలు ఎవరైనా చదువుకొని ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి ఇంకేదైనప్పుడు వాళ్ళకు కూడా కారు ఉంటే పార్కింగ్ కూడా అవసరం. సో పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లాగే మీకు ఇప్పుడు పైకి పోతున్నప్పుడు లిఫ్ట్ అవసరం. అబ్బర నాయన, ఇన్నరా మున్సిపాలిటీ పెద్ద సారు జనార్దన్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు? ఇక బంజారా హిల్స్ బంగ్లాలు దేనికి కొరగావు కావచ్చు. పోన్రి, ఈ రోజు లంబడి తండ ఇది బొంబాయి తండ కాబోతుంది. బొంబాయిలో ఎట్లయితే 9 అంతస్తులు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటుందో, బాగలింగంపల్లి లంబడి తండలో కూడా అంత అంతస్తులు వస్తాయి. కింద పార్కింగ్ ఉంటది, తర్వాత షాపింగ్ ఉంటది, తర్వాత మీరంతా మీదికి లిఫ్ట్ ఉంటది. లంబడోలు అన్నాడు కూడా లిఫ్ట్లలో తిరిగినటువంటి సంఘటన లేదు. బాగలింగంపల్లి తిరుగుతారు ఈ బిల్డింగ్ కట్టాక. ఇక దీంట్లో ఎవ్వాలన్నా లంచం గించం అన్నారనుకో, ఇలా మోసం తగ ఏం జరగదు, న్యాయం జరుగుతుంది. మీ వెంట మేముంటాం. ఎవరు దొరికినా వాడిని పట్టుకొని తంతాం. ఇక్కడ దొంగతనంగా అగో తంతననంగానే వెనకమర్ర ఎందుకు ఆగబట్టేమో అన్నాడు కేటీఆర్ సారు. మరి ఏమన్నాడో తెలియదు గాని ఇక కేటీఆర్ సార్ మైక్ అందుకొని ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే ఈ సంవత్సరంలోనే 1,00,000 ఇళ్లకు నిర్మాణానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇప్పటికే 40,000 ఇళ్ల టెండర్ అయింది. మళ్లీ ఎన్నికల నాటికి 2019లో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి. ఇన్నారు కదా, కొద్దిగా ఆగినట్టు అనిపించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఎలక్షన్ల కంటే ముందుగానే కట్టి తీరుతారట. లాభం తక్కువ వస్తున్నదని కట్టేదందుకు ముంగటికి వస్తలేరట కాంట్రాక్టర్లు. వాళ్ళకు కూడా మంచి మంచి ఆఫర్లే ఇచ్చిండ్రు. కాంట్రాక్టర్లు పైన పెరగడం వల్ల వాళ్ళ గిట్టుబాటు అయితే లేదని చెప్పని ముందుకు రావడం వల్ల కొంచెం టైం పట్టింది. నిజంగా వాళ్ళు పనిచేస్తే ఇంకో దగ్గర మంచి కాంట్రాక్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. చూసిండ్రు కదా ఎసంటి ఆఫర్లు ఇస్తున్నదో. కాబట్టి తెలంగాణలో ఉన్న గుడిసెలలో ఉండే పేదోళ్ళంతా మనసు నిమ్మలం చేసుకోండి. ఎలక్షన్ల లోపల మీకు కొత్త ఇండ్లు రాబోతున్నాయి. గృహ ప్రవేశానికి సిద్ధంగాండ్రి. ముచ్చట చెప్పినట్టుగానే ఇండ్లు కడితే కేసీఆర్ సార్ సర్కారు సూపర్ గ్రేట్ కదా. TV